సో హాయ్ గైస్, ఈ వీడియోలో మనం మాట్లాడుకునే దేని గురించి అంటే సివిల్, మెకానికల్, త్రిబుల్ లేకపోతే పెట్రోలియం ఇంజనీరింగ్, లేకపోతే కెమికల్ ఇంజనీరింగ్, వీళ్ళందరూ కూడా ఎందుకు డొమైన్ షిఫ్ట్ కావాలి, ఎందుకు సాఫ్ట్వేర్ సైడ్ రావాలి, ఆపర్చునిటీస్ లేకనా అంటే మై ఆన్సర్ ఇస్ నో. అదేంటండి అలా అంటారు, మిగతా వాటిలో ఆపర్చునిటీస్ లేవంటారు, మళ్ళీ సాఫ్ట్వేరే బాగుందంటారు, మళ్ళీ మీరు అంటారు మెకానికల్ సివిల్ వాళ్ళకు కూడా ఆపర్చునిటీస్ లేక కాదు కానీ షిఫ్ట్ అవ్వాలంటారు. ఏంటిది? సో దీని గురించి మనం మాట్లాడుకున్నదో కొన్ని బేసిక్ థింగ్స్ మనం మాట్లాడుకుంటే మనకు అర్థమవుతుంది అసలు ఎందుకని సివిల్, మెకానికల్, త్రిబుల్ లేకపోతే కెమికల్ ఆర్ పెట్రోలియం ఇంజనీరింగ్, వాటెవర్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్, వీళ్ళందరూ కూడా ఎందుకు సాఫ్ట్వేర్కి వస్తున్నారు. ఇక్కడ ఒక పాయింట్ అనేది మనం గమనించాలి. జనరల్గా ఒక సాచురేషన్ పాయింట్ అనేది ఉంటుంది ప్రతి ఒక్క పనికి, ప్రతి ఒక్క బిజినెస్కి. సో బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాను, ఎందుకంటే మనం బిజినెస్ మీద ఎక్కువ చేస్తాం కాబట్టి. సో నేను బిజినెస్ పర్సన్ కాబట్టి ఒక బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చెప్తాను. సో ఇప్పుడు సివైసి గైడెన్స్ 0 ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ అయింది, మీ అందరికీ తెలుసు. దాని సాచురేషన్ పాయింట్ ఏంటి అంటే 10 lakhs per month రెవెన్యూ వరకు అది తీసుకెళ్ళగలుగుతుంది. మ్యాక్సిమం అంటే 15 lakhs రెవెన్యూ వరకు సివైసి గైడెన్స్ అనేది వెళ్ళగలుగుతుంది. అంత క్యాపబిలిటీ దానికి ఉంది. మ్యాక్సిమం 10 to 15 lakhs. ఇంకా సాచురేషన్ పాయింట్ అంటే ఇంకా అంతకంటే గ్రో అవ్వదు. ఇంకా అంతకంటే గ్రో అయ్యేదానికి నువ్వు ఎంత మార్కెటింగ్ చేసినా, ఎంత వర్క్ చేసినా, ఎంత వర్కౌట్ చేసినా, ఎంత పని చేసినా కానీ, ఎంత కష్టపడ్డా కానీ 10 to 15 lakhs వరకు మ్యాక్సిమం సాచురేషన్ పాయింట్ దానికి. అండ్ ఇంకొక బిజినెస్ ఉంది, ఇంకా వేరే బిజినెస్ ఉంది, సివైసి సాఫ్ట్ ఉంది, అది 1 CR వరకు వెళ్తుంది, దాని సాచురేషన్ పాయింట్ అది. నెక్స్ట్ మన థర్డ్ కంపెనీ ఇంకొకటి ఉంది, ఓహో హాస్టల్స్, దాని సాచురేషన్ పాయింట్ మాత్రం అది ప్రెడిక్ట్ చేయడం కూడా కష్టం. దాని సాచురేషన్ పాయింట్ చాలా బాగుంది, ఎందుకంటే పాన్ ఇండియా కంపెనీ వెళ్ళేదానికి పాసిబిలిటీ ఉన్న ఏరియా అది. తర్వాత ఫిట్నెస్, అది కూడా అది సాచురేషన్ పాయింట్ అంటే ఒక లిమిట్లోనే వెళ్తుంది, అంత అయితే చెప్పలేము, ఎందుకంటే కంప్లీట్లీ చాలా కాంపిటీషన్ అయితే ఉంది. సో ఇది నేను నా బిజినెస్ గురించి ఎందుకు చెప్తున్నానంటే సివిల్, మెకానికల్ కానీ వీళ్ళకి ఎస్పెషల్లీ వీళ్ళిద్దరి గురించి మాట్లాడుకుంటే ఈ త్రిబుల్ ఆర్ ఈసీఏ వీళ్ళకి ఆపర్చునిటీస్ ఉన్నాయి, కానీ ఎస్పెషల్లీ సివిల్, మెకానికల్ వాళ్ళకి వీళ్ళ సాచురేషన్ పాయింట్ ఈజ్ 50 to 60,000 per month. అంటే ఒక నెలకి 50 నుంచి 60,000 వరకు రీచ్ అవ్వగలిగే ఛాన్స్ మాత్రమే ఉంది. అది కూడా ఇప్పుడు చాలా మెల్లగా అండ్ చాలా హార్డ్ వర్క్, ఫిజికల్గా చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. అండ్ చాలా మందికి నెక్స్ట్ రైజ్ అయ్యే క్వశ్చన్, డౌట్ ఏంటి అంటే, మీరు అన్నారు బాగానే ఉంది, నేనేమో అసలు కోడింగ్ అంటేనే భయం, కోడింగ్ అంటే ఇంట్రెస్ట్ లేదు, అసలు కోడింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి రాలేదు, నేను ఎలా సర్వే అవ్వగలుగుతాను, కెన్ ఐ గెట్ ఏ జాబ్, నేను చిన్న ఉద్యోగం తెచ్చుకోగలుగుతానా? సో ఇక్కడ చాలా మంది డిస్కరేజ్ కూడా చేస్తారు, మనం అబ్జర్వ్ చేయొచ్చు. నాన్ ఐటీ నుంచి ఐటీ వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఒక మైండ్ సెట్ అనేది ఏర్పడిపోయింది అనమాట. మేము చేయలేము, నాన్ ఐటీ నుంచి వచ్చిన వాళ్ళు చేయలేము, మన వల్ల కాదు. అండ్ అట్ ది సేమ్ టైం మనం ఏదైనా కొత్తగా చేస్తూ ఉంటే చాలామంది పైకి మనకి అంటే సపోర్ట్ ఇచ్చే వాళ్ళకంటే కిందకు లాగే వాళ్ళే మనకి ఇక్కడ ఎక్కువ కనిపిస్తారు. ఇక్కడ ఎవడైతే ఈ కిందకు లాగేవాడు ఎంత ఫోర్స్ అయితే ఉందో దానికే డబుల్ టైం, త్రిబుల్ టైం ఫోర్స్ అప్లై చేసి ఇంకా పైకి వెళ్ళాలి అనుకున్నవాడు సక్సెస్ అవుతాడు. అరే కిందకు లాగుతున్నారు, ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారు, వీళ్ళకి ఇంకేం పని లేదా, నేను నిజంగా తప్పు చేస్తున్నానా, లేకపోతే ఇంకోట అని చెప్పి వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మనం ఒక పని చేస్తుంటే ఇన్ జనరల్, అది మంచి పని అయినా కానీ చెడ్డ పని అయినా కానీ వాట్ ఎవర్, ఇన్ జనరల్గా 40% పీపుల్ 30 to 40% పీపుల్ ఏంటి అంటే దాన్ని అబ్జర్వ్ చేస్తారు, దాన్ని ఆర్గ్యూ చేస్తారు, ఇది కరెక్ట్ కాదంటారు. అది ఎవరి ఇష్టం వాడిది. దిస్ ఈజ్ యువర్ కెరియర్. అలా అనకూడదు, వాడు అలా మాట్లాడకూడదు, అలా నన్ను డిస్కరేజ్ చేయకూడదు, అలా డిస్కరేజ్ చేస్తాడు అనే రైట్ మనకు లేదు. అది వాడి ఇష్టం, వాడికి ఇంకేం పని పాట లేదు. సక్సెస్ఫుల్ చాలా మందిని చూసాను నేను,
సక్సెస్ఫుల్గా కష్టపడి సక్సెస్ అయిన పీపుల్ ఎవరిని కూడా పక్కన ఉండి చులకనగా చూడరు. పక్కన వాళ్ళ గురించి ఎక్కువగా వాడిని తొక్కేయాలి అనేది చాలా తక్కువ మంది చూస్తారు. తొక్కేయాలని చూస్తా ఉండొచ్చు మేబీ, బట్ చులకనగా అయితే చూడరు. ఇన్సల్టింగ్ అయితే మోస్ట్లీ మాట్లాడరు. డిస్కరేజింగ్ అసలే చేయరు. ఎవరంటే ఇంకా మేబీ ఉండొచ్చు వాంటెడ్గా చేయాలనుకునే వాళ్ళు చేస్తారు, అదే విషయం. ఇన్ జనరల్ మాట్లాడుతున్నాం. ఎవరైతే ఈ విధంగా కిందకి లాగాలని చూస్తాడో వాడు ఆల్రెడీ కింద ఉన్నాడు. దెర్ ఈస్ అ రీజన్ వాడు ఎందుకు కిందకి లాగుతున్నాడు. వాడు అక్కడ ఉన్నాడు కాబట్టి వాడు కిందకి లాగడానికి ట్రై చేస్తున్నాడు. ఇప్పుడు పోతా ఉంటే మనము వాడు గొడవ పెట్టుకున్నాడు అని చెప్పి బజార్ రోడ్డు మీద మనం ఆగి వాడితో కొట్లాడ పెట్టుకున్నామంటే మనంత మూర్ఖులు ఇంకోటి ఉంటాడు. ఎందుకంటే మనము వాడితో కొట్లాడడానికి మనం రోడ్డు మీదకి వచ్చాం. మనం వెళ్ళే వాళ్ళని పని ఆపుకొని 100 పనులు ఉంటాయి మనకి, మనం వెళ్ళే వాళ్ళని పని ఆపుకొని కొట్లాడడానికి రోడ్డు మీదకి వచ్చాం. సో మనం ఇలా డిస్కరేజ్ చేసే వాళ్ళ గురించి మనం అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు. చాలా మంది నేనున్నది పబ్లిక్ ప్లాట్ఫామ్, చాలా మంది 100 రకాలుగా మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడొద్దు అని చెప్పడానికి నాకు అసలు రైట్ లేదు. అసలు దాని గురించి ఆలోచిస్తే మనం ఇంత దూరం రాలేము. మాట్లాడితే మాట్లాడుకొని నా పని నేను చేసుకుంటే వెళ్ళిపోతాను. జస్ట్ ఇగ్నోర్. వాళ్ళు కూడా ఏంటి ఒక 4% 5% పీపులే ఉంటారు అవుట్ ఆఫ్ 100. ఆ 4% 5% పీపుల్కి మనం ఎందుకు రెస్పాండ్ కావు నెగిటివ్గా మాట్లాడే వాళ్ళకంటే 95% పాజిటివ్ ఉన్నారు. వాళ్ళకి ముందు సమాధానాలు చెప్పాలి కదా. మనకున్న టైంకి కుదిరినంత వరకు వాళ్ళ సమాధానాలు చెప్పడానికే మాకు టైం దొరకట్లేదు. మరి ఈ 4-5% కి రిప్లై ఇచ్చే టైం అంతకంటే ఉంటుంది. ఒకవేళ ఉన్న టైం ఉంటే మనం ఏదో క్వశ్చన్లో డౌట్లు అడిగిన వాళ్ళకి మనం రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. సో ఇక్కడ మనం అర్థం కానీ ఒకటి ఏంటి అంటే ఆబ్వియస్లీ అటెన్షన్ అనేది తీసుకుంటుంది. ఈ నెగిటివిటీ అనేది తెలియకుండానే మన అటెన్షన్ తీసుకోవచ్చు, బట్ మనం కంట్రోల్ చేసుకోవాలి. అరే వాడు కిందకి లాగుతున్నాడు, నన్ను ఇచ్చేయట్లేదని. అండ్ మనం అందరం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఈవెన్ ఈసీఈ సిఎస్సి ఐటీ నుంచి వచ్చిన వాళ్ళకి కూడా దీస్ డేస్ నార్మల్ కాలేజ్ నుంచి వచ్చిన వాళ్ళకి అంత గొప్ప కోడింగ్ నాలెడ్జ్ ఉండదు. బయటకు వచ్చిన తర్వాత నేర్చుకుంటారు, వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేస్తారు. సో ఇంతకుముందు ఎలా ఉన్నావు, ఇంతకుముందు నువ్వు ఏం చేస్తున్నావు, ఇట్ డజంట్ మ్యాటర్. ఇక్కడ తర్వాత వన్స్ నీ కెరియర్ స్టార్ట్ చేసిన తర్వాత నువ్వు ఎంత కష్టపడ్డావు అనేది ఇక్కడ మ్యాటర్స్. అది గుర్తుపెట్టుకోవాలి. సో ఎందుకని మెకానికల్ సివిల్ వాళ్ళు జాబ్ చేంజ్ అవ్వాలి, డొమైన్ చేంజ్ చేసుకుని సాఫ్ట్వేర్ సైడ్ రావాలి, రీజన్ ఏంటి అంటే సాచురేషన్ పాయింట్ అనేది సాఫ్ట్వేర్లో చూసుకుంటే 30 to 40, 50 lakhs దాకా కూడా వెళ్ళే ఛాన్స్ అనేది ఉంది. డిపెండ్స్ ఆన్ యువర్ క్యాపబిలిటీ. అగైన్ మరి 30, 40, 50 లక్షలు వచ్చాయి నాకు అందరికీ ఇంతే వస్తుందా అని కాదు. డిపెండ్స్ అపాన్ యువర్ క్యాపబిలిటీ. నువ్వు ఎంత కష్టపడతావు, నీకు ఎంత కలిసి వస్తుంది కూడా ఇక్కడ మ్యాటర్స్. కొంచెం వరకు కలిసి రావాలి. అట్ ద సేమ్ టైం అంటే ఇక్కడ కూడా పాలిటిక్స్ అనేవి ఉంటాయి. ఎంత పని చేసావో అంత ప్రొజెక్షన్ చూపించుకోగలగాలి. సో ఇవన్నీ మ్యాటర్స్. సో ఆలోచించు, రైట్ డెసిషన్ తీసుకో. ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఎందుకు చేంజ్ అవ్వాలి అనేది. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్. CYC Guidance Private Limited, one-stop solution for all job-oriented courses. Very important. నీ ఫోకస్ అనేది నీ గోల్ మీద మాత్రమే పెట్టు. మస్తు మంది వస్తారు కిందకి లాగడానికి, వాళ్ళ పొద్దు నుంచి వాళ్ళ పనే అది. సో పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, కీప్ ట్రైయింగ్. థ్యాంక్ యూ.